నిన్న వరలక్ష్మి వ్రతం అయితే అయ్యింది కదండీ! ఇంక నిన్నైతే అమ్మవారిని ఏం తీయలేదండి. అలా ఉంచేసాను. జస్ట్ పీట అది జరిపేసి అలా వదిలేసానండి. ఈరోజు శనివారము అమ్మవారిని తీద్దామనేసి ఇంకా తెల్లవారు లెగ్గానే ఇల్లు గుమ్మలవి తుడిచేసి ఒత్తేసానండి. మాప్ పెట్టేసాను. ఇంక తలకు స్నానం అయితే చేసుకొని వచ్చేసి దేవుడి దగ్గర దండం పెట్టానండి. దీపం పెట్టేసాను. పెట్టేసాక ఇంక అమ్మవారి దగ్గర కూడా దీపం అయితే నైట్ నుండి అలాగనే ఉన్నాయండి దీపాలు. ఇంక ప్రసాదం పాలును ప్రసాదం అయితే చేసేసి అమ్మవారికి దండం పెట్టుకున్నానండి. ఇంక మార్నింగ్ దీపాలు అలా ఉన్నాయనేసి ఇంక తీయలేదండి అమ్మవారిని. ఇంక ఈవినింగ్ 4 తర్వాత అయితే ఇంక అమ్మవారి ఫోటో కలసం అవన్నీ అయితే తీసానండి. బియ్యం అయితే మేము వాడుకున్న బియ్యంలో కలిపేసానండి. కలిపేసి అమ్మవారి ఫోటోని దేవుడి మూలైతే పెట్టేశాను. కలసం పెట్టిన జాకెట్ ముక్క గాజులు అయితే ఉంచేసుకున్నానండి. ఇంకా పసుపు కొమ్ము, కొబ్బరికాయ, మామిడి కొమ్మలు, పువ్వులు, అక్షింతలు అన్ని ఒక కవర్లో అయితే పెట్టేశాను. ఇంకా పీట కింద వేసిన పేపర్లు అవి కూడా ఒక కవర్లో అన్ని ఒక కవర్లో అయితే పెట్టేశాను. ఇంకా గంగలో గాని బావిలో గాని అందరైనా వేసేద్దాం అనేసి ఒక కవర్లో అయితే పెట్టేశాను. పెట్టేసి ఇంకా అమ్మవారికి వేసిన గాజుల దండ అవైతే ఉంచేసామండి. తక్కినవన్నీ కవర్లో పెట్టేశాను. పెట్టేశాక ఇంక కలసంలో వాటర్ అయితే ఉంటుంది కదండి, ఆ వాటర్ ఇల్లు మొత్తం జల్లేసానండి. జల్లేసిన తర్వాత కొంచెం ఉండిపోతే ఇంక మొక్కలకైతే వేసేసాను. మీరు సేమ్ ఇలానే చేస్తారా లేదో కామెంట్ చేయండి. అంతేనండి. వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫాలో చేసుకోండి.